ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్సుమాంజలు. నేను మీ కేవీ రెడ్డి. ఇంతవరకు నా గురించి మీకు పరిచయం చేసుకోలేదు కనుక ఈ ఈ వీడియోలో నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. నేను పుట్టింది మహబూబ్ నగర్ జిల్లాలోని వన్వాడ మండల్ గుండియాల్ గ్రామం. వృత్తిరీత్యా నేను హైదరాబాద్ నగరంలో సెటిల్ అయినప్పటికీ స్వగ్రామంపై మమకారం మరియు వ్యవసాయంపై ప్రేమతో 73 సంవత్సరాల ఈ ముదిమి వయసులో గత 3 సంవత్సరాలుగా మా స్వగ్రామంలో వ్యవసాయము ప్రారంభించాను. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలుగా 3000 నాటుకోళ్లతో ఫ్రీ రేంజ్లో కోళ్ళ పరిశ్రమను ప్రారంభించాను. అదేవిధంగా మేకలు, గొర్రెలను పెంచుతున్నాను. ఈ ఖరీఫ్లో పళ్ళ తోటలను మరియు కూరగాయలను కూడా పండించాలని ప్లాన్ చేశాను. జూలై మొదటి వారంలో అది కూడా ప్రారంభిస్తాను. మార్చిలో 1 ఎకరంలో కొర్రమీను చెరువును ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా నా వ్యవసాయ క్షేత్రంలో వరిని మాత్రమే సాగు చేస్తున్నాను. అందరిలాగే నా పంటల్లో కెమికల్ ఫర్టిలైజర్స్ను వాడుతున్నాను. అయితే వీటి వాడకాన్ని క్రమక్రమంగా తగ్గిస్తున్నాను. దొరికితే సేంద్రియ ఎరువును వాడుతున్నాను, లేకపోతే హైదరాబాద్ నుంచి వర్మీ కంపోస్ట్ను తెప్పించి నా పొలంలో వాడుతున్నాను. గత సంవత్సరం నుండి వీటితో పాటు వరిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, హ్యూమిక్ యాసిడ్ 98%, ఫుల్విక్ యాసిడ్ 80% కూడా వాడుతున్నాను. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ వాడినప్పటి నుంచి నా పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. గత రబీలో నేను వాడిన వరి విత్తనం, ఎరువులను మీకు తెలియజేస్తాను. దాంతోపాటు నాకు వచ్చిన దిగుబడిని కూడా వివరిస్తాను. గత రబీలో నేను 6 ఎకరంలో వరిని సాగు చేశాను. వేసిన వరి విత్తనం KNM 12368 సన్న రకానికి చెందింది. వరి నాటు మండలిలో వేసిన ఫర్టిలైజర్స్ ఎకరా వరి విత్తనానికి 2 కిలోల DAP, 3 కిలోల యూరియా, 100 గ్రాముల చిలేటెడ్ జింక్, 100 గ్రాముల సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, 100 గ్రాముల హ్యూమిక్ యాసిడ్, 2 కిలోల పొటాష్. వీటిని ఈ విధంగా వాడాను. దుక్కిలో DAP వేశాను. వరి నారు కొద్ది పచ్చబడ్డ తర్వాత కిలో పొటాష్, 1.5 కిలోల యూరియా, 100 గ్రాముల చిలేటెడ్ జింక్, 100 గ్రాముల సీవీడ్, 100 గ్రాముల హ్యూమిక్ యాసిడ్ కలిపి చల్లాను. 15 రోజుల నారుమడి వయసప్పుడు 1.5 కిలో యూరియా, 1 కిలో పొటాష్ కలిపి చల్లాను. నేను 20 రోజులకే నారు వేద్దాం అనుకున్నాను, కానీ చలికాలం కనుక నారు అంతగా రాలేదు. 30 రోజులప్పుడు మాత్రమే నాటడానికి నాకు సాధ్యమైంది. ఇక ప్రధాన పొలానికి వస్తే నాకు పశువుల ఎరువులు దొరకలేదు కనుక ఎకరాకు 400 కిలోల వర్మీ కంపోస్టు తోలాను. దుక్కిలో 10 కిలోగ్రాముల జిప్సమ్ సల్ఫేట్ను వాడాను. దుక్కి చేసిన 10 రోజులకు నారు వేసే 1 రోజు ముందు ఎకరాకు 1 బస్తా DAP, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 1 కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, 1 కిలో ఫుల్విక్ యాసిడ్ 98%లను వాడాను. నాటిన 3వ రోజు ఈరోజు అనే కలుపు మందును చల్లాను. ఆ తర్వాత నాకు ఎలాంటి కలుపు సమస్య రాలేదు. వరి నాటిన 15వ రోజు ఎకరానికి 30 కిలోల యూరియా, 1 కిలో సాఫ్ పౌడర్, అర బస్తా పొటాష్, కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, కిలో ఫుల్విక్ యాసిడ్ 80%లను కలిపి చల్లాను. వరి నాటిన 19వ రోజు ఎకరాకు 2.5 కిలోల
విటాకో గుళికలను మెత్తటి ఇసుకలో కలిపి చల్లాను. చేలో నుంచి నీరు బయటకు పోకుండా ఎక్కడికక్కడ కట్టివేశాను. 30వ రోజు మళ్ళీ 20 కిలోల యూరియా, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, 1 కిలో హ్యూమిక్ యాసిడ్ 98%, 1 కిలో ఫుల్విక్ యాసిడ్ 80% కలిపి చల్లాను. ఈ విధంగా వాడటం వల్ల వరిలో లోతైన తెల్లవెల్లి ఏర్పడ్డాయి, నేల బాగా గుల్లబారింది, మొక్క ఆరోగ్యంగా పచ్చగా మారింది, 40 నుంచి 50 పిలకలు ఏర్పడ్డాయి, రోగ నిరోధక శక్తి బాగా పెరిగింది. నేను ఎలాంటి పురుగుల మందును వాడలేదు. ఇక చిరుపట్ట దశలో ఎకరాకు 20 కిలోల యూరియా, 1 బస్తా పొటాష్, 1 కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, హ్యూమిక్ యాసిడ్ 98% 1 కిలో, ఫుల్విక్ యాసిడ్ 80% 1 కిలో కలిపి చల్లాను. పంట చూసి నేనే ఆశ్చర్యపోయాను. పొడవాటి వెన్నులు ఏర్పడ్డాయి. ఒక వెన్నుకు 350 నుంచి 380 గింజలు వచ్చాయి. నాతోటి రైతు సోదరులు ఎంతోమంది నా క్షేత్రాన్ని విజిట్ చేశారు, ఆశ్చర్యపోయారు. నేను వాడిన వరి విత్తనం, వాడిన ఎరువులను గురించి మరీ అడిగి తెలుసుకున్నారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. సన్నవరి అయినప్పటికీ ఎకరాకు 37 క్వింటాల దిగుబడి సాధించాను. నేను వ్యవసాయంలో దిగి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఈ దిగుబడి సాధించడం నేను గొప్పగా భావిస్తున్నాను. ఈ ఖరీఫ్లో నేను KNM 7715 అనే విత్తనాన్ని ఎంచుకున్నాను. 6 ఎకరాల్లో ఇదే విత్తనాన్ని వాడతాను. ఈ ఖరీఫ్లో నా లక్ష్యం 40 క్వింటాళ్ళు. నేను సాధించిన దిగుబడి మీకు కూడా నచ్చితే, నేను వాడిన ఎరువులను మీరు కూడా వాడాలనుకుంటే, పశువుల ఎరువు మీ గ్రామంలో ఎక్కడైనా దొరుకుతుంది. ఒకవేళ దొరకనిచో హైదరాబాద్లో చాలా చోట్ల మీకు వెర్మి కంపోస్ట్ దొరుకుతుంది. కెమికల్ ఫర్టిలైజర్స్ అయినటువంటి DAP, యూరియా, పొటాష్ మీకు దగ్గరలోని మండల కేంద్రాల్లో లేదా జిల్లా కేంద్రాల్లో లభ్యమవుతాయి. ఇకపోతే మీకు కావాల్సిందల్లా ప్యూర్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, ఫుల్విక్ యాసిడ్ 80%, హ్యూమిక్ యాసిడ్ 98%. ఇవి కావాలనుకుంటే మీకు ఎవర్ గ్రీన్ ప్రమోటర్స్ ద్వారా పొందవచ్చు. వారి నెంబర్ను మీకు ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను. ఈ నెంబర్లో వాట్సాప్ చాట్ చేసి కానీ లేదా మెసేజ్ పంపించగానే మిగతా విషయాలు తెలుసుకొని మీరు కావలసిన మొత్తంలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్లను పొందవచ్చు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. ఛానల్ మాత్రము తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.